క్రెడిట్ చోరీ పేరుతో వైసీపీ అబద్ధాలు మాట్లాడుతుందన్నారు మంత్రి పార్థసారథి. లేని అదాని డేటా సెంటర్ గురించి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు గురించి వైసీపీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే వైసీపీ మాత్రం బురద జల్లే రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. మోంతా తుఫాన్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామో ప్రజలు గమనించారని, రైతులను ఆదుకోలేదని జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. జోగి రమేష్ తప్పు చేశాడు కాబట్టే జైలుకెళ్లాడు, తప్పు చేసిన వారు చట్టం ప్రకారం శిక్షింపబడతారని అంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. క్రెడిట్ చోరీ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలుగుదేశం అదేవిధంగా వైసీపీ మధ్య మాటల తోటాలు పేరుతున్నాయి. గత వైసీపీ హయాంలోనే గ్రీన్ ఎనర్జీ కానీ, అదానికి సంబంధించిన డేటా సెంటర్, పోర్టులు ఇవన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ని తెలుగుదేశం పార్టీ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడే మంత్రి పార్థసారథి ఉన్నారు. సార్, మీరు ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు, కానీ అంతకుముందే అదాని డేటా సెంటర్ తెచ్చాము, గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చాము, పోర్టులు నిర్మించామని వైసీపీ అంటుంది. ఆ క్రెడిట్ అంతా టీడీపీ కావాలని వాళ్ళ ఖాతాలో వేసుకుంటుందని ప్రధానంగా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు చేస్తున్న ఆరోపణ. వారి క్రెడిట్తో మాకు ఎటువంటి అవసరం లేదు. వారికి క్రెడిట్ ఉంటే కదా ఈరోజు అదాని డేటా సెంటర్ మేము తెచ్చామంటున్నారు. ఏమైంది? కనీసం పునాదులు దాటిందా? లేకపోతే కనీసం ఒక 10% అదాని డేటా సెంటర్ కార్యరూపం దాల్చిందా అని అడుగుతా ఉన్నాను. మేము తీసుకొచ్చింది గూగుల్ డేటా సెంటర్. ఎప్పుడైనా గూగుల్ని మీరు అప్రోచ్ అయ్యారా? గూగుల్తో మాట్లాడారా? ఈరోజు మేము తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్ని కేవలం లోకేష్ గారి ప్రయత్నంతో, చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలసీల ద్వారా ఈ గూగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. గూగుల్ ఆటోమేటిక్గా గూగుల్ ఒక ప్రపంచ దిగ్గజం. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు కూడా మా దగ్గర పెట్టండి అని ప్రయత్నం చేసుకుంటారు. కానీ లోకేష్ గారు 1-2 సార్లు వారితో సంప్రదించడం కానివ్వండి, వారి దగ్గరికి వెళ్ళి అమెరికా ట్రిప్లో వారి దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, వారికి కావాల్సిన పాలసీస్లో అమెండ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చేసి వారికి ఒక సానుకూలమైన పరిస్థితి, పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వారికి నమ్మకం కలిగించి తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్ మీ క్రెడిట్ మూలంగా వచ్చింది కాదు. మీరు అదాని డేటా సెంటర్ పెడితే ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పాలి. మీరు 2020లో అదాని డేటా సెంటర్ తీసుకొస్తే 2023-24లో తెలంగాణలో డేటా సెంటర్స్ వాళ్ళు పెట్టారు. మరి మన రాష్ట్రం ఎందుకు పెట్టలా? భయపడిపోయారా? మీ పరిపాలన పట్ల, మీరు విధించే టర్మ్స్ అండ్ కండిషన్ పట్ల భయపడిపోయి ఈ రాష్ట్రానికి రాలేదా? మీరేదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ సొంత జిల్లాలో 2 సార్లు శంకుస్థాపన చేశారు స్టీల్ ప్లాంట్కి. కనీసం 1%, 2% అయినా సరే అక్కడ అభివృద్ధి చూపించారా? కనీసం ల్యాండ్ ఎలకేషన్ చేయలేదు. కనీసం అసలు వాళ్ళు ఎందుకు రావట్లేదో కూడా చర్చించి వాళ్ళు తీసుకొస్తానికి, వారికి ఉన్న సమస్యని పరిష్కరించడానికి కృషి చేయలేదు. మీ సొంత జిల్లాలో గండికోట ఒక మంచి టూరిజం స్పాట్ ఉంటే దాన్ని అభివృద్ధి చేయడానికి ₹1 కేటాయించలేదు. ఏంటి మీకున్న క్రెడిట్? మీరు ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా మడమ తిప్పేశారు. అమ్మఒడి అందరికీ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా నాడు నేడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. దాదాపు 16-17 వేల కోట్లతో ఎస్టిమేషన్ వేసి 5 కోట్లు చెల్లించి చేతులు ఎత్తేశారు. ఈరోజు మీరు ఫీజు రింబర్స్మెంట్ గురించి వాటి గురించి చెప్తా ఉన్నారు. రండి, మీరు ఎవరైనా లెక్కలకు వస్తారా? మీ ప్రభుత్వంలో ఎన్ని బకాయిలు అట్టు పెట్టారు, లేదా ఈ ప్రభుత్వంలో ఏం చేశారనే దాని మీద చర్చకు వస్తారా? ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధాలు. జోగి రమేష్ కుటుంబం మీ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతుంది. జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, బయటకు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి తెలుస్తామని ఒక వార్నింగ్లు ఇస్తున్నారు. ఆ వార్నింగ్లు, ఆ బెదిరింపులు వైఎస్ఆర్సీపీలో ఆ పార్టీ యొక్క తీరే అది. వాళ్ళ భావజాలం కూడా బెదిరించి, లేకపోతే బెదిరించి థ్రెటన్ చేసి సాధించుకోవటం. మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా దానికి ఏమీ ఒరిగేదేమీ ఉండదని నేను భావిస్తున్నాను. మీరు తప్పు చేస్తుంటే తప్పకుండా శిక్షార్హులు. ఆ తప్పు కూడా ఏంటి? సమాజానికి, ప్రజలకి మరి చేటు తెచ్చే కార్యక్రమం. అదంతా కూడా లిక్కర్ ఆధారాలు దొరికినాయి కాబట్టి మీ మీద చర్య తీసుకుంటున్నారు తప్పితే మీ వ్యక్తిగతంగా మాకేం ద్వేషం ఉండాల్సిన అవసరం. ఈ ప్రభుత్వానికి ఏ వ్యక్తి మీద కూడా ద్వేషం లేదు. కానీ వారు చేసిన పనుల మీద ఆధారాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతేగాని దానికి బలహీన వర్గాలని కడతాం, లేకపోతే దళితులని కడతాం, లేకపోతే అగ్రవర్ణాలని కడతాం, ఆ కులానికి ఈ కులానికి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అది
ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులకి అది సబబు కాదని చెప్పేసి మనం చేస్తాం. సార్ మొత్తంగా అయితే జోగి రమేష్ కుటుంబ సభ్యులు పెట్టినా లేకపోతే ఇతరులు ఏది కామెంట్ చేసినా చట్ట ప్రకారంగా తప్పు చేశారు కాబట్టి ఆధారాలు సహా అరెస్ట్ చేశారు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి శిక్షార్హులు అని చెప్తున్నారు. మరోవైపు మోంతా తుఫానుకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ అనేది టెక్నాలజీ సాయంతో ఎంత నష్టం వచ్చిందో అంచనా వేశారు. ఎక్కడా కూడా ఎన్యూమరేషన్ ఆగలేదు, కొనసాగించమని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ వైసీపీ అబద్ధాలు చెప్తుందని చెప్తున్నారు. మరోవైపు డేటా చోరీ క్రెడిట్ చోరీ అంశానికి సంబంధించి క్రెడిట్ చోరీ వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు అర్ధరహితం అని చెప్తున్నారు. గతంలో ఏం తీసుకొచ్చామో ఇప్పుడు ఏం తీసుకొచ్చామో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్ బిగ్